నమస్తే. వెల్కమ్ టు ప్రజానాడి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అతని పేరు ఎక్కడ చూసినా కూడా ఒక బ్రాండే. కానీ మనిషి మాత్రం ఎలక్షన్లు అయినప్పటి నుంచి దాదాపుగా సంవత్సర కాలం నుంచి కూడా బయట తిరగడం లేదు. సో కొన్ని చోట్లనైతే సోషల్ మీడియాలో గాని, అదేవిధంగా పేపర్‌లలో గానియండి, అమెరికాలో గులాబీ బాస్ స్థిరపడనున్నారని కూడా ఒక వార్తా కథనం అయితే మనకు వైరల్ అవుతుంది. ప్రత్యక్ష రాజకీయాలకు మాజీ సీఎం కేసీఆర్ గుడ్ బై చెప్పనున్నారంటే నిజంగా చెప్పాలంటే ఒక వార్త చూస్తాం. దానికి ఒక్కసారి వినిపించే ప్రయత్నం చేద్దాం. అమెరికాలో స్థిరపడనున్న గులాబీ బాస్ ప్రత్యక్ష రాజకీయాలకు రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. న్యూయార్క్ లో చింతలపూడి శకుంతలాదేవితో ఇంటి పక్కన కొత్త ఇల్లు కొనుగోలు. పెళ్లి కాకముందు నుండి శకుంతలాదేవితో కేసీఆర్ క్లోజ్ ఫ్రెండ్షిప్. 2001లోనే శకుంతలాదేవిని సిద్దిపేట నుంచి అమెరికా పంపించిన గులాబీ బాస్ మాజీ సీఎం. నాటి నుండి నేటి వరకు ప్రతి దసరా పండుగకి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వచ్చి వెళ్తుంది శకుంతలాదేవి. కేసీఆర్ సహకారంతోనే న్యూయార్క్ లో వివిధ వ్యాపార సంస్థలను కూడా స్థాపించినట్లుగా తెలుస్తుంది. సో వాళ్ళ యొక్క దోస్తట శకుంతలాదేవి అని, ఆమె న్యూయార్క్ లో స్థిరపడిందని మనకు చెప్పడం జరిగింది. సో ఈయన కూడా న్యూయార్క్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సంస్థలకు సంబంధించి ఒక చిన్నపాటి విరామంగానే తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. సో శకుంతలాదేవి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ప్రతి దసరకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వచ్చి, సో వీళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుకోవచ్చు, ఫ్యామిలీ తరంగా సంబరాలు కూడా పాలు పంచుకుంటారు కావచ్చు. సో ఇదంతా మనకు తెలియదు. సో కానీ దసరా పక్క ఫామ్ హౌస్ కు, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వచ్చి ఒక ఆతిథ్యం స్వీకరించిపోతుంది కావచ్చు. సో మొత్తానికి అమెరికాలో స్థిరపడినట్లు కూడా తెలుస్తా ఉంది. ఇక 2001లోనే సిద్దిపేట నుండి అమెరికాకు పంపించారు శకుంతలాదేవిని మాజీ సీఎం కేసీఆర్ అని కూడా మనకు ఒక ట్యాగ్ లైన్ అయితే చూసుకోవచ్చు. సో బహుశా రానున్న ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందనే ఉద్దేశంతో ఆమెను అక్కడికి పంపించవచ్చు. అక్కడ ఆ యొక్క బిజినెస్ లను కూడా మంచిగా హై లెవెల్ కి తీసుకుపోయేందుకు ఆమెను కూడా అక్కడ దింపినట్లుగానే మనకు ఒక వార్తా కథనం ద్వారా అర్థమవుతుంది. సో ఎప్పటికైనా కూడా మరి ఇప్పటి నుంచే దాదాపుగా ఇంకో కొన్ని రోజులలో అమెరికాకు వెళ్ళే ప్లాన్ లోనే గులాబీ బాస్ ఉన్నట్లుగానైతే మనకు ఈ వార్త ద్వారానైతే తెలుస్తా ఉంది. సో మరి గులాబీ బాస్ అమెరికాలో స్థిరపడితే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఏంటి? సో మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, సో ఇక్కడ ఉన్నటువంటి నేతలు చూసుకుంటారా? మరి నిజంగా కార్యకర్తలు ఏదైనా డీలా పడిపోతారా? లేకపోతే పార్టీ ఇంకా బలిష్టం అవుతుందా? ఇంకా కుంగిపోతుందా అనేది మనం చూడాలి. ఎందుకంటే ఫ్యూచర్ ఏం జరుగుతుందో కూడా మనం ఆలోచించి చెప్పలేం. ఎందుకంటే బాస్ అంటే బాస్ లెక్కన ఉంటారు, కింద గుమస్తాలు అంటే గుమస్తా లెక్కన ఉంటారు. సో బాస్ ఉండడం వేరు, కింద స్థాయి ఉద్యోగులు ఉండడం వేరు. సో దీని ప్రకారం మరి గులాబీ బాస్ అమెరికాకు పోతే నిజంగా పార్టీ చతికిలబడుతుందా? లేకపోతే మరి మాజీ సీఎం కేసీఆర్ ఇంకేమన్నా మంచి ప్లాన్ లో ఉన్నాడా? రానున్న ఎన్నికలకు ఎలా ఉండబోతుంది, ఎలా సంసిద్ధం అవ్వబోతున్నారని కూడా ఇప్పుడు కూడా మరొక క్వశ్చన్ మార్క్ అయితే ప్రజల్లో, అదేవిధంగా ఇటు రాజకీయ పక్షాన కూడానైతే ఉంది. సో అటు వెళ్ళి ఏమైనా ప్లాన్ చేస్తాడా, అక్కడ నుంచెలే చక్రం తిప్పుతాడా అనేది కూడా మనం చూడాల్సిందే. సో ముందు ముందు చూద్దాం ఈ యొక్క అమెరికాలో స్థిరపడితే పరిస్థితి ఏంటిది, అమెరికాలోనే అక్కడ నుంచి చక్రం తిప్పుతాడా, మరి అమెరికా నుంచి మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారనేది కూడా మనం చూడాల్సిందే. ఈ వార్త ఇప్పటికైతే సోషల్ మీడియాలో, అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే చెక్కలు కొడుతుంది. మరి గులాబీ బాస్ తన పయనాన్ని ఎలా కొనసాగిస్తాడు, అదేవిధంగా తన మైండ్ లో ఏముందో కొన్ని రోజులైతే అర్థమవుతుంది. చూస్తున్నానండి ప్రజానండి. థ్యాంక్ యూ సో మచ్.